ఛానలుకి స్వాగతం. పిల్లల భవిష్యత్తు వారు జన్మించిన నెలలపై ఆధారపడి ఉంటుందని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో జన్మించిన పిల్లలు విద్యావంతులు, అదృష్టవంతులు మరియు గొప్ప విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు కూడా ఉంటాయని చెప్పబడింది. అయితే ఏ నెలల్లో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారు, ఏ నెలల్లో జన్మించిన వారికి సంపద బాగా పెరుగుతుంది అనే వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం. జనవరి ఈ నెలలో జన్మించిన పిల్లలు చాలా క్రమశిక్షణగా, పట్టుదలగా ఉంటారు. అలాగే విపరీతమైన తెలివితేటలతో మంచివారిగా ఉంటారు. విజయవంతమైన నాయకులు అవ్వగలుగుతారు. తత్వశాస్త్రం, గణితం, శాస్త్ర రంగాల్లో మంచి ప్రతిభను కూడా కనబరుస్తారు. అలాగే ఈ నెలలో పుట్టినవారు క్రమశిక్షణతో గణనీయమైన లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. స్వతంత్ర స్వభావం కలవారిగా ఉంటారు. క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. గట్టి సంకల్పం ఉంటుంది. శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వం కలవారిగా ఉంటారు. మేనేజ్మెంట్, గవర్నమెంట్ జాబ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్లుగా మారే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయానికి వస్తే ఫైనాన్స్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. క్రియేటివ్ మైండ్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కొంత తత్వవేత్తల స్వభావం విరిగి ఉంటుంది. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే సైన్స్, ఆర్ట్స్, రీసెర్చ్, ఐటీ, మీడియా, కౌన్సిలింగ్ కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకుంటారు. వ్యాపార విషయానికి వస్తే డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, క్రియేటివ్ డిజైన్, ఆరోగ్య సంబంధ వ్యాపారాలు వీరు చేసుకుంటారు. ఇక మార్చి నెలలో పుట్టిన పిల్లలు చాలా శక్తివంతులుగా మారుతారు. ఉదారమైన మనస్సు విరిగి ఉంటుంది. భవిష్యత్తును అంచనా వేసే శక్తి ఉంటుంది. భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మ్యూజిక్, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ వర్క్, మెడికల్ ఫీల్డ్, లెక్చరర్ ఇటువంటి ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయానికి వస్తే ఫ్యాషన్ రంగంలో, ఫుడ్ బిజినెస్ కి సంబంధించిన రంగాల్లో, ఎడ్యుకేషన్ కి సంబంధించిన రంగాల్లో, ట్రావెల్ బిజినెస్ కి సంబంధించిన రంగాల్లో వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఏప్రిల్ నెలలో పుట్టినవారు ధైర్యం ఎక్కువగా కలిగినవారుగా ఉంటారు. అయితే ఈ యొక్క నెలలో పుట్టినవారు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువ. శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు విరిగి ఉంటాయి. సాహసం ఎక్కువగా ఉంటుంది. న్యాయబద్ధమైన తీర్పులు తీసుకుంటారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఆర్మీ, పోలీస్, లాయర్, సాంకేతిక నిపుణులు, బ్యాంకింగ్ రంగంలో ఎదిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ఫిట్నెస్, ఫ్రాంచైజీ వ్యాపారాలు, ఆటోమొబైల్ బిజినెస్ రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. ఇక మే నెలలో పుట్టినవారు బలమైన ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. చక్కటి విజన్ని కలవారిగా ఉంటారు. బలమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యత ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా స్థిరంగా ఉంటాయి. ఉద్యోగాల విషయానికి వస్తే ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ సర్వీస్ ఇటువంటి ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయానికి వస్తే హోటల్ బిజినెస్, స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే జూన్ మాసంలో పుట్టినవారు సహజంగా శక్తివంతమైన నేతలుగా ఉంటారు. చదువులో ప్రత్యేకమైన ప్రతిభను కనబరుస్తారు. భవిష్యత్తులో గొప్ప వ్యాపారులు, శాస్త్రవేత్తలు, లీడర్స్ గా మారుతారు. తెలివైన వారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో ఎక్కువగా ఉంటుంది. జర్నలిజం, టెలివిజన్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విషయాలకి వస్తే బుక్స్ కి సంబంధించి, మెడికల్ షాప్స్ కి సంబంధించి, టూరిజం, అడ్వర్టైజింగ్ బిజినెస్ లకి సంబంధించి ఇటువంటి రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయి. ఇక జూలై మాసంలో పుట్టినవారు తెలివైన ఆలోచనలతో, పొదుపు అలవాటుతో డబ్బును బాగా పెంచుకుంటారు. వీరి యొక్క లక్షణాలు చూస్తే భావోద్వేగ పరులు, కుటుంబాన్ని ప్రేమించేవారు, అలాగే చాలా సెన్సిటివ్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు. ఇక వీరు టీచింగ్, డాక్టర్, ఫైనాన్స్ మేనేజర్, ఫిల్మ్ డైరెక్టర్, సైకాలజీ ఇటువంటి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు. వ్యాపార విషయానికి వస్తే హాస్పిటాలిటీ, రెస్టారెంట్, క్లాతింగ్, ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన వ్యాపారాల్లో వీరు రాణించగలుగుతారు. ఇక ఆగస్టు నెలలో పుట్టినవారు సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల విషయానికి వస్తే వీరు రాజకీయ రంగంలో, సినీ రంగంలో, మిలిటరీలో రాణించే అవకాశాలు ఉంటాయి. కంపెనీ సీఈఓగా లేదా స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు. వ్యాపారాల విషయానికి వస్తే నిర్మాణ రంగం, బ్రాండింగ్, హోటల్ బిజినెస్, స్టేషనరీ, జ్యువెలరీకి సంబంధించిన వ్యాపారాల్లో రాణించగలుగుతారు. ఇక సెప్టెంబర్ మాసంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తెలివైనవారు, అద్భుతమైన విశ్లేషణ శక్తి కలవారుగా ఉంటారు.
విశ్లేషణాత్మక ఆలోచన ఉంటుంది, క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. అకౌంటింగ్, మెడిసిన్, లాయర్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు చేస్తారు. ఇక వ్యాపారాల విషయానికి వస్తే హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇక అక్టోబర్ మాసంలో జన్మించిన వ్యక్తులు సమతుల్యత, స్నేహపూర్వక భావాన్ని కలిగి ఉంటారు. క్రియేటివ్ మైండ్ అధికంగా ఉంటుంది. ఉద్యోగాల విషయానికి వస్తే ఫ్యాషన్ డిజైనింగ్, మోటివేషనల్ స్పీకర్, మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏవైనా ఉద్యోగాలు చేస్తారు. వ్యాపారాల విషయానికి వస్తే సోషల్ మీడియా మార్కెటింగ్, లగ్జరీ బ్రాండ్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్ బిజినెస్ లో రాణించే అవకాశాలు ఉంటాయి. ఇక నవంబర్ నెలలో పుట్టినవారు తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బును సంపాదిస్తారు. లక్షణాలు చూస్తే మిస్టీరియస్ నేచర్ అనే చెప్పుకోవాలి. సీక్రెటివ్ గా వ్యవహరించేవారు, లోతుగా ఆలోచించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే రీసెర్చ్, డిటెక్టివ్, సైంటిస్ట్, సైకాలజిస్ట్, డాక్టర్లుగా రాణించే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లలో రాణించే అవకాశాలు ఉంటాయి. ఇక డిసెంబర్ నెలలో పుట్టినవారు బలమైన ఇన్నోవేషన్ స్కిల్స్ ని కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఉంటారు. కలలు కనే లక్షణం వీరికి ఉంటుంది. విజయాన్ని సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. గంభీరమైన ఆలోచనలు కూడా ఉంటాయి. వీరు ఉద్యోగాల విషయానికి వస్తే లాయర్లుగా, మోటివేషనల్ స్పీకర్లుగా, ప్రొఫెసర్లుగా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా మారే అవకాశాలు ఉంటాయి. వ్యాపారాల విషయానికి వస్తే టెక్ రంగంలో, అలాగే గేమింగ్ ఇండస్ట్రీలో, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ బిజినెస్ లో రాణించే అవకాశాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమే. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. అయితే కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా సరే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈ విధంగా 12 నెలల్లో, అంటే ఒక్కొక్క నెలలో జన్మించిన వారికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. ఒక్కో రకంగా వారు డెవలప్ అవ్వటం, అలాగే వారి యొక్క స్వయం కృషి, పట్టుదలను బట్టి వారు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కనుక డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులని నమ్ముతారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు కూడా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ముఖ్యంగా 6, 15 మరియు 24 తేదీల్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అలాగే డిసెంబర్లో పుట్టిన వారి యొక్క స్వభావం మరియు లక్షణాల గురించి కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీరు అదృష్టవంతులుగా పరిగణించబడతారు, కానీ వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం కొంత కష్టంగా ఉంటుంది. చాలా మంది మిలియనీర్లని చూస్తే కనుక చాలా మట్టుకు వారు డిసెంబర్ నెలలో జన్మించిన వారే అయి ఉంటారు. ఎందుకంటే ఒక సర్వే ప్రకారం ఈ విధంగా ప్రపంచంలో అత్యధిక మంది మిలియనీర్లు డిసెంబర్ నెలలో జన్మించిన వారే అని తెలిసింది. అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు వారి శ్రమ, తెలివితేటల ఆధారంగా కెరియర్లో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ నెలలో పుట్టినవారు చాలా విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. చాలా చురుకుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. జీవితంలో చాలా అభివృద్ధి సాధిస్తారు. ధనవంతులుగా అయ్యే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ వ్యక్తులు తమకు నచ్చిన వారిని ఆపదల్లో ఆదుకుంటారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారి కెరియర్, ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే వీరు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు కాబట్టి పనులను తొందరగా పూర్తి చేస్తారు. తెలివితేటల వల్ల కష్టాల్లో కూరుకుపోయినా సులువుగా బయటపడగలుగుతారు. అలాగే ఈ నెలలో పుట్టినవారు కష్టపడి పనిచేస్తారు. ప్రతి లక్ష్యాన్ని సొంతంగా సాధిస్తారు. అలాగే చాలా డబ్బును కూడా సాధిస్తారు. తమ కలలు నెరవేర్చుకోవటానికి ఎంత కష్టానికైనా సిద్ధపడతారు. అలాగే వీరిలో ఉన్నటువంటి మరొక గుణం, ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తారు. తమ కుటుంబం, స్నేహితులను చాలా ప్రేమిస్తారు. అలాగే కష్ట సమయాల్లో అందరికీ అండగా నిలుస్తారు. ఈ వ్యక్తులు కష్టపడి పనిచేయటాన్ని నమ్ముతారు. ఈ విధంగా వీరు చాలా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసంలో పుట్టినవారు అదృష్టవంతులుగా మారే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈ యొక్క డిసెంబర్ మాసంలో పుట్టిన వారికి అదృష్ట అంకెలు వచ్చేసి 1, 3 మరియు 8. అదృష్ట రంగులు పసుపు, గోధుమ మరియు ఎరుపు. ఈ విధంగా 12 నెలలతో పోల్చుకుంటే కనుక డిసెంబర్ మాసంలో పుట్టినవారు ఎక్కువగా అదృష్టవంతులుగా మారుతారని చెప్పుకోవాలి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.